ఫ్రెండ్స్, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇవాళ అమావాస్య కదా, అమావాస్య లక్ష్మీ పూజ చేసినాను నేను. అయ్యో చూడండి, అన్నీ తెచ్చి పెట్టినాను. గవ్వలు, ఇది ఇలాచీ, లవంగ, చెక్క, ఇదేంది ధనియాలు, పప్పు, పెసరపప్పు, ఉప్పు, బెల్లము, పప్పులు, మళ్ళీ ఇదే పసుపు కొమ్ములు, ఉప్పు, ఈడ బియ్యము, అన్ని ఐటమ్స్ అమ్మవారికి కావాల్సింది తెచ్చినాను. ఇది క్షీరా దీపం అని నీళ్ళలో పెట్టేది, ఇది పెట్టినాను. ఇది నెయ్యి దీపము. అమ్మవారిని ఇక్కడ డబ్బులతోని అలంకారం చేసి కప్పులో పెట్టినాను. తాంబేరు పువ్వులాగా చిన్నది అమ్మవారి రూపంలాగా ఇక్కడ ఉంది అమ్మవారు. ఇక్కడ పెట్టినాను కలశం కింద. అమ్మవారు, వినాయకుడు, విష్ణుమూర్తి ముగ్గురు ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, పూజ చేస్తున్నాను. రండి మనం అందరం కలిసి చేద్దాం. అందరికీ మరీ చెప్తున్నాను, దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చాలా లెంత్ ఉందని చూడకుండా ఉండకండి. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. నేను బయట కూడా దీపారాధన చేసినాను, బయట కూడా చూపిస్తాను మీకు. ఓకేనా, చూడండి. తులసమ్మ అమ్మవారికి, ఓకేనా ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్స్. అందరూ దీపావళికి చెప్పడం మర్చిపోయినాను, ఇక్కడ నాణ్యాలు కూడా పెట్టినాను. నేను నాణ్యాలు పెట్టినాను ఇంట్లోనే. అవి ఏమంటారు, గురిగింజలు, తెల్ల గురిగింజలు ఉన్నాయి. నేను ఆకు ఒక్క పెట్టినాను దానిపైన. ఇక్కడ గవ్వలు పెట్టినాను. ఇక్కడ గోపాదం అంటారు కదా, అది అమ్మ చుట్టూ పెట్టినాను. ఇక్కడ కనబడుతుందా గోపాదము, గోముద్రలు పెట్టినాను. అక్కడ కూడా ముత్యాలు పెట్టిన అమ్మవారి కాడ.